ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల కారణం, నిన్న వచ్చినటువంటి మెమో ఏదైతే ఉందో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఖాళీలు ఏవైతే ఉన్నాయో, అవి జీఎస్‌డబ్ల్యూఎస్ స్టాఫ్ అంటే సచివాలయం స్టాఫ్‌తో ఉన్నటువంటి ఖాళీలని ఫిల్ చేద్దాము. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వద్దు అన్నట్టు ఆ మెమోలో ఉందండి. దానికోసం మనం డీటెయిల్డ్‌గా ఇప్పుడు చర్చిద్దాము. అసలు ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్క్యులర్ అనేది ఒకసారి చూద్దాం అండి మనం. ఈ సర్క్యులర్ గనక మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తుంది ఇది? ఇదొక మెమో అని చెప్తుంది. అంటే ఇది కంప్లీట్ జీవోగా మారలేదు. కంప్లీట్ జీవో కాదు. ఇది రెవెన్యూలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది రెవెన్యూలో భాగంగానే ఉంటుందండి. రెవెన్యూలో ఎండోమెంట్స్‌లో 1. సో, ఎండోమెంట్స్‌లో 1లో గనక మీరు చూసినట్టయితే డైరెక్ట్ ఏపీజీఓఐఆర్, ఏపీజీఓఐఆర్‌లో గనక మీరు చూసినట్టయితే లాస్ట్ వచ్చినటువంటి ఆర్డర్ 9థ్ వచ్చింది. ఇది 20థ్ వచ్చింది. ఎటువంటి జీవోగా ఇది మారలేదు. ఇది జస్ట్ ఒక మెమో. కానీ దీనిలో అర్థం ఏంటంటే, వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఫిల్ చెయ్యము అని చెప్తున్నారు. ఫైనాన్షియల్ రీజన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఫిల్ చేయడానికి ఉద్దేశం లేదు. దాన్ని కాపీస్‌ని ఎండోమెంట్ సెక్రటరీకి మరియు ఎండోమెంట్ మినిస్టర్ గారికి పంపించడం జరిగిందని చెప్తున్నారనమాట. సో, ఇప్పుడు ఏంటి అసలు ఎందుకు ఈళ్ళు ఇలా డెసిషన్ తీసుకున్నారు? ఫస్ట్ నుంచి కూడా ఎవరు చెప్తున్నారండి నోటిఫికేషన్ వస్తది అండ్ ఖాళీలున్నాయి. ఆ ఖాళీలన్నిటిని మేము భర్తీ చేస్తాము అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? ఇది మనం గనక ఇది తీసుకున్నట్టయితే జూలైలోనే ఎప్పుడో వచ్చిందండి. త్వరలో దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ. ఎవరు చెప్పారంట? ఆనం రామనారాయణ రెడ్డి గారు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారంట. ఇది జూలైలో వచ్చింది. ఇది మేలో ఇక్కడ ఇంకేం చెప్పారు ఇతను 500 పోస్టులు ఖాళీలున్నాయి. అన్నిటిని కూడా భర్తీ చేస్తామని చెప్పారు. తర్వాత న్యూస్‌లో ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏవైతే 137 వేకెంట్ పోస్టులు ఉన్నాయో ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌వి వాటిల్ని అప్రూవ్ చేసి ఆ ఖాళీలు భర్తీ చేయాలని చెప్పడం జరిగిందనమాట. చెప్పారని చెప్పేసి ఈ న్యూస్ ఆర్టికల్‌లో వేశారు. సో, ఎవరు చెప్పినట్టు ఇన్ని ఖాళీలున్నాయి, ఇన్ని మేము భర్తీ చేస్తాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము రిక్రూట్‌మెంట్‌ని ఫిల్ చేస్తాము అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది ఎవరు? ఈవెన్ లాస్ట్ గవర్నమెంట్ టైంలో 3 ఎమ్మెల్సీలు కంప్లీట్లీ ఆ గవర్నమెంట్‌కి ఫేవర్‌గా ఉన్న సందర్భాల్లో నిరుద్యోగులు 3 ఎమ్మెల్సీలని ఈ గవర్నమెంట్‌కి ఇవ్వడం జరిగింది. ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఈ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా జాబ్ క్యాలెండర్‌ని రిలీజ్ చేస్తది. ఉన్న వేకెన్సీస్ అన్నీ కూడా ఇన్ టైమ్‌లో భర్తీ చేస్తది. మిగతా స్టేట్స్ జనరల్లీ స్టేట్ గవర్నమెంట్స్ అంటేనే టైమ్ డిలేస్, కోర్ట్ కేసెస్ ఇవన్నీ ఉన్న సందర్భాల్లో వీళ్ళేం చెప్పారు? ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనే పదంతోనే వీళ్ళు దిగారు. ఆ జాబ్ క్యాలెండర్ అని చెప్పిన తర్వాత వీళ్ళు గెలిచారు. గవర్నమెంట్ గెలిచింది. గెలిచిన తర్వాత ఏంటి పరిస్థితి? చిరంజీవి గారు కూడా ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ వస్తది అని ఎమ్మెల్సీ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. సో, ఇలా చెప్పిన తర్వాత మనకి వీళ్ళు మేజర్ బాడీస్ ఎవరు? ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్టూడెంట్స్ తరపున రిప్రజెంట్ చేస్తున్న ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండ్ ఒక ఎండోమెంట్ మినిస్టర్, ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న మినిస్టర్ మరియు సీఎం ప్రాపర్ గా చంద్రబాబు నాయుడు గారే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పారు. ఏమని చెప్పారు? అది కూడా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. 104 గ్రేడ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, గ్రేడ్ 1 వేకెన్సీస్ ఉన్నాయి, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాయి. వీటికి మరి ఆర్డర్స్ ఇచ్చారు. మొన్న ఆర్డర్ వచ్చింది, వీటికి పోస్టులు ఫిల్ చేయమని చెప్పారు. మరి వీటికి ఎందుకు చేయరు? సో, మాట్లాడదాం. ఎందుకు చేయట్లేదు? అసలు గవర్నమెంట్ ఉద్దేశం ఏముంది? సో, ఇంత మీ గవర్నమెంట్ కి నిరుద్యోగుల తరపు నుంచి సపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రోగ్రెసివ్ స్టెప్స్ ముందు కనబడకుండా మిగతా స్టేట్ గవర్నమెంట్స్ లాగే ఆ లాగింగ్ అవ్వచ్చు, క్లియర్ కట్ షెడ్యూల్స్ లేకపోవడం అవ్వచ్చు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీరు ప్రామిస్ చేసి ఇచ్చిందే కదా, మీరు ప్రామిస్ చేసి చెప్పిందే కదా. సో, ఇది గవర్నమెంట్ పెద్దలకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ఎప్పటి నుంచో ఎండోమెంట్ ఖచ్చితంగా వస్తాది అని ప్రిపేర్ అవుతున్నారో, ఆ స్టూడెంట్స్ అందరి తరపు నుంచి మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం, స్టూడెంట్స్ అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ ప్రీవియస్ గవర్నమెంట్ లో అసలు ఎండోమెంట్ అనేది 2009లో ఇచ్చారండి. 2009 ఇచ్చిన తర్వాత ఇంకా దాని ప్రస్తావనే లేదు. మళ్ళీ 2021లో
వైసీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో లాస్ట్ గవర్నమెంట్ టైంలో నోటిఫికేషన్ వచ్చింది, 60 పోస్టులు వచ్చాయి. వచ్చిన తర్వాత ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఖాళీలు ఉన్నాయని మీరు చెప్పిన తర్వాత స్టూడెంట్స్ నమ్మకుండా ఉంటారా? స్టూడెంట్స్ ఖచ్చితంగా నమ్ముతారు. నోటిఫికేషన్ వస్తుందనే నమ్ముతారు, ప్రిపరేషన్ కూడా మొదలు పెడతారు. ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ గవర్నమెంట్ లో ఈ 60 పోస్ట్స్ ఫిల్ చేయకుండా ఉంటే ఇంత లెవెల్లో హైప్ అనేది ఈ జాబ్స్ కు ఉండేది కాదండి. వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. ఈసారి కూడా వస్తుందనే కదా భావిస్తారు. అఫీషియల్ గా ఎండోమెంట్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, మన స్టేట్ ఆనరబుల్ సీఎం అందరూ చెప్తున్న తర్వాత కూడా ఇది రాదు అని స్టూడెంట్ ఎలా అనుకుంటారు? ఖచ్చితంగా వస్తుందని అనుకుంటారు, ఆశతో ప్రిపేర్ అవుతారు, చాలా ప్లాన్స్ వేసుకుంటారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అఫీషియల్ గా మీరే చెప్పారు, ఇది పరిస్థితి, ఇలా జరిగింది, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇన్ని భర్తీ చేస్తాము, ఇవన్నీ కూడా మేము భర్తీ చేస్తామని. సో ఇప్పుడు లాస్ట్ టైము డైరెక్ట్ రిక్రూట్మెంట్ 60 పోస్టులకి జరిగి ఇప్పుడు ఈ 104 ఖాళీలు ఉన్నాయి, అవి ఫిల్ చేస్తాము అంటే అవి డైరెక్ట్ రిక్రూట్మెంటే కదా అనుకుంటాం. అవి డైరెక్ట్ రిక్రూట్మెంటే ఫిల్ చేస్తామని మీరు అఫీషియల్ గా చెప్పారు. సో ఇంకా కోటా ఉంది. ఇవి ప్రమోషన్స్ కూడా కాదు అని చాలా కథనాల్లో కూడా ప్రచురించారు, ప్రమోషన్స్ విడిగా ఉందని. మరి అలాంటప్పుడు ఎండోమెంట్ యాక్ట్ లో 60% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తాము అని ఎండోమెంట్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. దాని పరిస్థితి ఏంటి అసలు? అంటే దానికి ఎదర్ చేయరా, దాన్ని ఫాలో అవ్వరా ఏంటి అనేది క్వశ్చన్, స్టూడెంట్స్ తరపు నుంచి ఉండేటటువంటి క్వశ్చన్ అన్నమాట. సో ఈ మెమోస్ ఇంటర్నల్ మెమో కదా, ఇది ఎందుకు సర్క్యులేట్ అయింది? సర్క్యులేట్ అవ్వాల్సిన పనే ఉంది. నిజంగా అఫీషియల్ గా గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందే అనుకోండి, డైరెక్ట్ జీవో రూపంలో వస్తే బాగుంది కదా. ఇది ఎందుకు సర్క్యులేట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఏంటి అని, అంటే పానిక్ క్రియేట్ చేయాలనే ఎవరైనా ఇన్సైడర్ పీపుల్ ఎవరైనా అక్కడ పనిచేసే స్టాఫ్ చేశారా ఏంటి అనేది అదొక క్వశ్చన్. సో ఇప్పుడు ఇంతకుముందు కథనం ఏమొచ్చింది, సీఎం చెప్పారా? సీఎం ఆల్రెడీ చెప్పారు ఏమని, భర్తీ నిర్లక్ష్యం చేయొద్దు, భర్తీ చేయండి అని, వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు అని చెప్పినప్పటికీ కూడా దేవాదాయ శాఖ వాళ్ళు చేయలేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు, సచివాలయం సిబ్బందితో గ్రేడ్ 3 పోస్టులు భర్తీ ఎలా అవుతుంది? ఆల్రెడీ ఆ జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, సచివాలయ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, విపరీతమైన సర్వేలు ఉన్నాయి. ఎక్సెస్ స్టాఫ్ అంటే ఎవరు ఉన్నారు? ఎక్సెస్ స్టాఫ్ అంటే క్వాలిఫికేషన్ ఏముంది? సపోజ్ ఎక్సెస్ స్టాఫ్ అంటున్నారు, ఎక్సెస్ స్టాఫ్ అన్నప్పుడు ఎవరు ఉంటారు? మహిళా పోలీసులు ఉండొచ్చు, లేదంటే ఇతర డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. డైరెక్ట్ గా డిజిటల్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, శానిటేషన్ సెక్రటరీలు, వీళ్ళందరూ కూడా రూరల్లో అవ్వచ్చు, అర్బన్ లో అవ్వచ్చు, ఎవరు కూడా ఖాళీగా లేరండి. ఎవరు కూడా ఎక్సెస్ స్టాఫ్ లేరు. చాలా పని ఉంది, చాలా పని ఒత్తిడి కూడా ఉంది వాళ్ళకి. ఆల్రెడీ వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది, చాలా మంది చనిపోతున్నారు కూడా. హార్ట్ స్ట్రోక్లు వచ్చి చనిపోతున్నారు, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చనిపోతున్నారు, ప్రెషర్ హ్యాండిల్ చేయలేక సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని మీరు కూల్ చేయడానికి అని చెప్పేసి ఈ ఈ మూవ్ తీసుకొచ్చారా ఏంటి అనేది స్టూడెంట్స్ చాలా గందరగోళంలో ఉన్నారండి. ఒకవేళ ఈ వీడియో పై వరకు చేరొచ్చు, చేరకపోవచ్చు, బట్ ఒక క్లారిటీ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాలండి గవర్నమెంట్ తరపు నుంచి. ఒక క్లారిటీ స్టూడెంట్స్ కి, ఒక కంప్లీట్ క్లారిటీ కావాలి. ఏంటి, ఎందువల్ల ఈ నోట్ మీద, ఈ మెమో మీద ఒక క్లారిటీ అనేది కావాలి. అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎందుకు చేయరు అనేది ప్రభుత్వ పెద్దలు తెలియజేయాలండి. లేదంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే ఎందుకు చేయట్లేదు, అసలు ఎందుకు చేయట్లేదు అనేది తెలియజేయాలి. ఇంతకు ముందు ఏంటి అసలు, ఇక్కడ చూడండి, ఆర్థిక భారం లేదని పెట్టారు. సో ఆర్థికంగా రీజన్ అనుకోండి. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిందండి ఈ ఆర్టికల్, ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ ఆర్టికల్. సో ఆర్థిక భారం లేదు అంటే అర్థం ఏంటి? దేవాదాయ శాఖ పోస్టులు భర్తీ చేయడం వల్ల లేదా కొత్త ఉద్యోగాలు కల్పించడం వల్ల ఆర్థిక శాఖపై ఎలాంటి భారం ఉండదని తెలుస్తుంది. అంటే ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బంది, బర్డెన్ కూడా లేదు. 100 పోస్టులు, వాటికి పెద్ద శాలరీస్ ఇవ్వడం పెద్ద మ్యాటర్ కాదండి. ఎన్నో ఇప్పుడు 1 lakh నియర్లీ 90,000 సచివాలయ ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇస్తున్నారు. ఈ 100 పోస్ట్ కి ఇవ్వడానికి పెద్ద ప్రాబ్లం అయితే కాదు అసలు, వాళ్ళే క్లియర్ గా రాశారు. సో శాఖలో ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అలవెన్స్లు మొత్తం ఆలయాల నుంచి వచ్చే ఆదాయం ద్వారానే ఇస్తారు. ఈ నేపథ్యంలో పోస్టులు భర్తీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై కోట్ల రూపాయల భారం పడుతుందన్న బెంగ లేదు అంటే క్లియర్ గా రాశారు. ఫైనాన్షియల్ బర్డెన్ లేదు అని రాశారు.
సో, ఏది నమ్మాలి? స్టూడెంట్స్ ఏది నమ్మాలి అనేది క్వెషన్ ఇక్కడ. ఇంత క్లియర్‌గా మీరు చెప్పి ఎమ్మెల్సీ చిరంజీవి గారు చెప్పి అండ్ ఆనం రామనారాయణ రెడ్డి గారు క్లియర్‌గా ప్రెస్ మీట్‌లో ఇన్ని ఖాళీలున్నాయి భర్తీ చేస్తా అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారి రివ్యూ మీటింగ్ ఎండోమెంట్ మీద పెట్టుకున్న తర్వాత ఖాళీలన్నీ గుర్తించి వాటిలన్నిటిని నోటిఫికేషన్ ఇచ్చేస్తామని చెప్పిన తర్వాత స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వకుండా ఉంటారా? అయితే ఒకవేళ మీరు అలా చెప్పారు కాబట్టి ఈ నోట్‌కి అర్థం ఏంటి? ఈ నోట్‌కి అర్థం ఏంటి? ఎందుకిది? డైరెక్ట్ రిక్రూట్మెంట్ వద్దు గ్రేడ్ 1 అంటున్నారు. పోనీ గ్రేడ్ 1 వద్దు ఎక్సెస్ ఉన్నారు అనుకుందాం. గ్రేడ్ 3 ఏమైంది? ఎక్స్ట్రా స్టాఫ్ ని అబ్జార్బ్ చేసుకొని మరీ అందులో రిక్రూట్ చేయాల్సిన పనే ఉంది. అంత ఆర్థిక భారం లేనప్పుడు. సో ఇప్పుడు ఈ థింగ్స్ ఉన్నాయండి. ఇన్ని విషయాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ తరపు నుంచి కోరుకుంటుంది ఏంటంటే ఒక క్లారిటీ కావాలండి. క్లారిటీ కావాలి స్టూడెంట్స్‌కి ఒక వైట్ పేపర్ అన్నా రిలీజ్ చేయాలి. ఏంటి అసలు ఈ మెమోలు ఏంటి? ఈ హడావిడి ఏంటి? మళ్ళీ ఇంకోటి సర్క్యులేట్ అయింది. ఇదే మెమోని పెట్టి ఫేక్ అని పెట్టారు. సో టైం తీసుకున్నది నేను కూడా టైం తీసుకుంది ఎందుకంటే అండి అసలు ఏంటి? ఏది వాస్తవం? ఏది అవాస్తవం? ఎక్కడ స్టూడెంట్ ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా ఎరాలో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డిస్ట్రాక్షన్. అనవసరమైన పానిక్ మళ్ళీ మనమే క్రియేట్ చేస్తున్నామా? అది ఒకవేళ ఫేక్ అయితే అని చెప్పేసి ఆలోచించి ఆగాం. బట్ ఇప్పుడున్న పేపర్ కథనాలు కూడా ఎంతవరకు నమ్మాలి, నమ్మకూడదో తెలియట్లేదు. మరి వీళ్ళే డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తే ఏ విధంగా దాన్ని తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో ఒక వాయిస్ అనేది మనం వే హెడ్ ఏంటంటే ఒక వాయిస్ అనేది వినిపించాలండి. క్లియర్‌గా మన వాయిస్ అనేది తెలియజేయాలి ప్రభుత్వానికి. ఏ విధంగా తెలియజేస్తాము? రిప్రజెంటేషన్స్ ఇవ్వాలండి. రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఎవరైతే ఎమ్మెల్సీలు ఎన్నుకోబడ్డారో, లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్‌ఫ్లుయెన్షియల్ లీడర్స్ ఎవరైతే గవర్నమెంట్‌లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్లి స్టూడెంట్స్ తరపు నుంచి రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా తెలియజేయండి. లోకల్ లీడర్స్ మీ నంబర్స్ తీసుకుంటే అది ఒక హైప్‌లా క్రియేట్ అవుతుందండి. ఖచ్చితంగా ఒక బజ్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత అందరూ కూడా ఒకే తాటి మీద పని చేయాలండి. యునైట్ అవ్వాలి. ఎవరైనా వర్క్ చేద్దాం అనుకున్నా మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేస్తే మేము ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలన్నా వి ఆర్ రెడీ టు గివ్ అండి. సో ముందెందుకు చెప్పారు? ఇప్పుడెందుకు ఈ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు అనేదే ప్రశ్నించాలి మనం. ఎన్నో హోప్స్‌తో నిరుద్యోగి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తది అనుకోని ముందుకెళ్ళి ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ఇలాంటివి చూస్తే ఏ విధంగా ఉండాలి? చాలా దౌర్భాగ్య పరిస్థితి అయిపోయిందండి. ఆంధ్రప్రదేశ్ అనే కాదు అదర్ స్టేట్స్‌లో కూడా. రోడ్లెక్కి బతిమాలి ఉన్న ఖాళీ నోటిఫికేషన్‌లు భర్తీ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు అనౌన్స్ చేసాక కూడా ఇదే పరిస్థితి ఎందుకు వస్తుందని నా ఉద్దేశం. వాళ్ళే క్లియర్‌గా అనౌన్స్ చేశారు కదా! మళ్ళీ ఈ జీఎస్‌డబ్ల్యూఎస్ స్టాఫ్ అంటున్నారు. సో ఏంటి ఈ కోణాలేంటో మరి అర్థం కావట్లేదు. వీళ్ళని కూల్ చేయడానికా? లేదంటే అసల ఆర్థికంగా ఇబ్బంది పడతదనా? అనేది తెలియట్లేదు. సో గవర్నమెంట్ నుండైతే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా రావాలండి. వస్తే స్టూడెంట్స్‌కి ఒక హోప్ అనేది ఉంటుంది. అది నిజమా? ఫేకా? ఏంటనేది. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఇంకా అది మెమో రూపంలోనే ఉందండి. మెమో స్థాయిలోనే ఉంది. మెమో అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అయింది. ఆ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎవరెవరికి పంపించారు అనేది ఒక ప్రపోజల్ ఉంది. సో ఇది ఫైనల్ కాదు. సో ఇదే ఫైనల్‌గా తీసుకొని నిరాశ చెంది ఉండొద్దు. సో ఎలాగా మీరు జనరల్ స్టడీస్ చదువుతున్నారు. జనరల్ స్టడీస్ చదువుతూ ఉండండి. హిందూ ఫిలాసఫీని ప్రస్తుతానికి మీరు దీని మీద ఫోకస్ చేయండి. నోటిఫికేషన్ రావడానికి మనం ఏం చెయ్యాలి? నోటిఫికేషన్‌ని రప్పించడానికి మనం ఏం చేయాలనేది చూసి మీరు ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత అందరూ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా అది వచ్చే దిశగానే మన ఎఫర్ట్స్ అన్నీ ఉండాలండి. మీరవ్వచ్చు, మేమవ్వచ్చు, ఇతర టెలిగ్రామ్ గ్రూప్‌లు, వాట్సాప్ గ్రూప్‌లు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా యాక్టివ్ ఫైట్ అనేది చేస్తున్నారు. ట్విట్టర్ ట్రెండ్ అనేది క్రియేట్ చేస్తున్నారండి. ట్విట్టర్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. నేషనల్ లెవెల్‌లో అది మనకి ట్రెండింగ్‌లో ఉందనుకోండి. ఖచ్చితంగా ఇటుపక్క చూసే ఇది ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ వ్యూస్ ఇటు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో మనం చేయాల్సిందేంటి? ఖచ్చితంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. అందరూ ఒకే తాటిపైన ఉండాలి. యునైట్ అవ్వాలి అందరూ కూడా. సో లీగల్ యాక్షన్ కూడా ఏమైనా ఉందా అనేది ఆ స్కోప్ కూడా మనం చూడాలండి ఒకసారి. లీగల్ యాక్షన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఎండోమెంట్ యాక్ట్‌లో క్లియర్‌గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయొచ్చు. ఇలా వీళ్ళు మరి అబ్జార్బ్ చేసుకుంటా ఉంటున్నారు. దీనికి లీగల్‌గా మనం ఏమైనా పోరాడగలమా అనేది కూడా మనం చూడాలి. సో దాని దిశగా అడుగులు వేద్దాము. సో ఇంత అన్యాయం జరుగుతుందండి. ఖచ్చితంగా చాలా తప్పిది. క్లియర్‌గా వాళ్ళు అనౌన్స్ చేసి అందరూ ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత
ఇలాంటి న్యూస్లు, ఇలాంటి మెమోలు కనబడడం చాలా తప్పు. ఒకవేళ ఇది నిజం అయితే, మోస్ట్లీ ఇది నిజమనే అనుకుంటున్నాం. ఆ మెమో కూడా ఇంటర్నల్ మెమో ఎందుకు సర్క్యులేట్ అయింది బయటికి అనేదే ఆలోచిస్తున్నాము. బట్ మోస్ట్లీ నిజం అవ్వచ్చు. కానీ ఇది జీవో రూపంలో లేదు. జీవో కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గవర్నమెంట్ ఫైనలైజ్ చేసి ఆర్డర్ ఇవ్వలేదు, మెమో రూపంలో ఉంది. సో ఇది ఆపితే అన్ని ఆగుతాయి. ఇది ఆపేలా మనం ముందడుగు వేయాలన్నమాట. ట్విట్టర్ క్యాంపెయిన్ లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు సపోర్ట్ చేయండి. మీ టైం వెచ్చించి ఎన్ని ట్వీట్లు అయితే, మహా అయితే ఒక 5-10 ట్వీట్లు ఉంటాయి, 10 మినిట్స్ పడుతుంది. ఆ 10 మినిట్స్ దీనికి పెట్టి మిగతా టైం మీరు చదువుకోండి. మిగతా ఎగ్జామ్స్ కి చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు 7 పోస్టులు ఏవైతే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందో వాళ్ళు దీని మీద కొన్ని జిల్లాల్లో పోస్టులు ఉన్నాయి, ఆల్రెడీ వాళ్ళు చదివేసి ఉన్నారు. ఈ టైంలో ఇది ఆలోచించకండి. ఆ 7 పోస్టులకి మీరు చదవండి. ఆ 7 పోస్టులకి ఆల్రెడీ జిల్లాల్లో పోస్టులు ఉన్నాయి కదా, అవి ఎలాగ నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికోసం చదువుతున్న వాళ్ళు ఆల్రెడీ చదవండి. ట్విట్టర్ క్యాంపెయిన్ లో కూడా సాయం అయితే మీరు చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్ తో ఫిల్ చేస్తాం అంటున్నారు. చేసిన తర్వాత వాళ్ళకి ఏ పారామీటర్స్ మీద, అంటే ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఉంది, దీనికి కంప్లీట్ హిందూ ఫిలాసఫీ మీద ఫెయిత్ ఉండాలి, హిందూ ధర్మం మీద నమ్మకం ఉండాలి. అలాంటి వాళ్ళనే రిక్రూట్ చేసుకోవడానికి ఒక ఎగ్జామ్ పెట్టారు, ఒక ప్రాపర్ ఛానల్ తీసుకొచ్చారు. సో అలాంటప్పుడు ఈ స్పెషల్ పేపర్ అనేది కూడా మీరు లేకుండా చేసేసి, స్పెషల్ పేపర్ లేదనుకోండి, సో ఏ ఫెయిత్ ఉందా లేదా మీకు ఎలా తెలుస్తుంది వాడికి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా? సో ఇప్పుడు వాళ్ళందరూ అది చదువుకుంటారా? అది చదువుకొని ఫెయిత్ క్రియేట్ చేసుకుంటారా? సో ఇది కంప్లీట్లీ అన్ఫెయిర్ అండి, కంప్లీట్లీ అన్ఫెయిర్. ఇప్పుడు ఈ స్పెషలైజ్డ్ పేపర్స్ తీసేసి మొత్తం అన్నిటికీ జనరల్ స్టడీసే పెట్టండి, ఇంజనీరింగ్ వాటికి కూడా జనరల్ స్టడీసే పెట్టండి. సో అలా ఉంది. ఎందుకంటే జిఎస్డబ్ల్యూ స్టాఫ్ చాలా మంది జనరల్ పేపర్స్ మీద వాటి మీద వచ్చిన వాళ్ళు, హిందూ ఫిలాసఫీకి సంబంధించి ఎటువంటి స్పెషలైజేషన్ వాళ్ళకి లేదు. ఆ ఫెయిత్ ఉందో లేదో కూడా మీరు టెస్ట్ చేయడానికి అవకాశం కూడా లేదు. సో ఎలా తీస్తారు? కంప్లీట్లీ ఎలా ఉందంటే ఇది ఇంకా ఇర్రిలవెంట్ అండి కంప్లీట్ గా అసలు. సో ఈ ధోరణులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా కార్యాచరణ చేయాలనేది చూడాలి. సో రిప్రజెంటేషన్స్, ట్విట్టర్ అందరూ యునైట్ అవ్వడం, ఒకేసారి వేయాలి. ట్వీట్లు వేసినప్పుడు ఒకేసారి వేయాలి. అది ఏంటనేది మన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, ఆ గ్రూప్ లో కూడా మనం పెడుతున్నాము. సో ఎవరైతే ఎండోమెంట్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ టైంని వెచ్చించి కొంచెం ఈ ఫైట్ లో పాల్గొంటే మంచి రిజల్ట్స్ మనం తీసుకురాగలుగుతాం, బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టగలుగుతాం. మా ఎండ్ నుంచి కంప్లీట్ సపోర్ట్ ఉంటుందండి. దట్స్ ఆల్. సో ఈ ఇష్యూస్ అన్ని కూడా హైలైట్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగిందండి. సో మీ ఫ్రెండ్స్ కి ఆ గ్రూపుల్లో షేర్ చేయండి, అందరికీ తెలిసేలా చేయండి ఉన్న ఇష్యూస్ ఏంటనేది. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.